రెండు అద్భుతాలు జరిగాయి ఈ దేవాలయంలో. 5 పంచారామ క్షేత్రాలుగా పిలువబడే క్షేత్రాల్లో ఒక దేవాలయమే ఈ దేవాలయం. శివుని యొక్క ఆత్మలింగం 5 ముక్కలుగా పగిలి 5 ప్రదేశాల్లో పడ్డాయి. అందులో ఒక ముక్క ఈ ప్రదేశంలో పడింది. ఆ ముక్క మనకు ఈ ప్రదేశంలో లింగ రూపంలో దర్శనమిస్తుంది. ఈ లింగం స్ఫటిక రంగులో ఉంటుంది. ఈ లింగాన్ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించారు. అదేవిధంగా శివుని భార్య యొక్క శరీర భాగాల్లో ఒక భాగం ఈ ప్రదేశంలో పడింది. ఆ భాగమే అమ్మవారి శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమే ఈ శక్తిపీఠం. ఆ విధంగా అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారుగా మనకు దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారి శక్తిపీఠం ఏ విధంగా ఏర్పడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ఈ ద్రాక్షారామాన్ని దక్షవాటిక అని పిలిచేవారు. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి పరమశివుణ్ణి అవమానించడానికి ఇక్కడ ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తారు. కానీ తన అల్లుడైన పరమశివుణ్ణి మాత్రం ఆహ్వానించరు. పుట్టింటిపై ప్రేమతో శివుడు వద్దన్నా వినకుండా ఆ యజ్ఞాన్ని చూడడానికి దక్షవాటికకు వెళుతుంది. సతీదేవి తండ్రి దక్షుడు ఆ యజ్ఞశాలలో శివుణ్ణి తీవ్రంగా అవమానిస్తాడు. పతికి జరిగిన అవమానాన్ని చూసి తట్టుకోలేక సతీదేవి అదే యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. సతీదేవి మరణించిన విషయం తెలిసిన పరమశివుడు తీవ్రమైన ఆగ్రహానికి గురవుతాడు. అప్పుడు పరమశివుడు తన జటాజూటాల నుంచి వీరభద్రుని సృష్టించి దక్షుడి యొక్క యజ్ఞశాలను సర్వనాశనం చేస్తాడు. అప్పటికీ కూడా స్వామి యొక్క కోపం చల్లారదు. అప్పుడు పరమశివుడు సతీదేవి యొక్క దేహాన్ని తీసుకొని విశ్వమంతా తిరుగుతూ ప్రళయతాండవం చేస్తారు. పరమశివుని యొక్క క్రోధానికి సృష్టి సర్వనాశనం అవుతుందని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు సృష్టిని కాపాడడానికి తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని సతీదేవిపై ప్రయోగిస్తారు. ఆ విధంగా ప్రయోగించడం వలన దేవత యొక్క శరీరం 18 భాగాలుగా విడిపోయి భూమిపై 18 ప్రదేశాల్లో పడతాయి. ఆ 18 ప్రదేశాలే ఇప్పుడు శక్తిపీఠాలుగా వెలిశాయి. అందులోని ఒక భాగమే ఈ ద్రాక్షారామంలో శక్తిపీఠంగా వెలిసింది. కొన్ని పురాణాల్లో 51 శక్తిపీఠాలని, మరికొన్ని పురాణాల్లో 64 శక్తిపీఠాలని అంటారు. కానీ ముఖ్యంగా ఈ 18 శక్తిపీఠాలే ముఖ్యమైన శక్తిపీఠాలు అని అంటారు. ఈ విధంగా అమ్మవారి శక్తిపీఠం ఏర్పడింది. అలా ఈ దేవాలయంలో 2 అద్భుతాలు జరిగాయి. మొదటగా ఆత్మలింగం 5 ముక్కలుగా విడిపోయి అందులోని ఒక భాగం ఈ ప్రదేశంలో పడి మనకు లింగ రూపంలో దర్శనమిస్తారు. అదేవిధంగా అమ్మవారిలో ఉండే శరీర భాగంలో ఒక భాగం ఈ ప్రదేశంలో పడి ఒక అద్భుతమైన శక్తిపీఠంగా మనకు దర్శనమిస్తారు. ఈ విధంగా వీరిద్దరూ ఒకే చోట వెలిసి మనకు దర్శనమిస్తున్నారు. ఆ ప్రదేశమే ద్రాక్షారామం. అసలు ఈ ఆత్మలింగం 5 ముక్కలుగా ఎందుకు విడిపోయాయి, ఆ 5 ప్రదేశాలు ఏంటి, ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. కింద ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. ఇన్స్టాగ్రామ్లో చూసేవాళ్ళు అయితే మన ప్రొఫైల్లో యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.